Good evening to all. Today we discuss about icons and symbols of India. ఓకే ఈ రోజు మనకి సిలబస్ లో ఉన్నటువంటి ఇది థర్డ్ కాన్సెప్ట్ అండి. ఈ థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే నేర్చుకుంటాము ఐకాన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ ఇండియా ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. నేషనల్ ఎంబ్లమ్స్, స్పోర్ట్స్, యానిమల్స్ అండ్ మోర్ ఫర్ ఏ మీకు కావాల్సినటువంటి సైనిక్ స్కూల్స్ ఏంటి జీకేలు ఇస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లో నేర్చుకుంటాం. ఓకే ఫస్ట్ చూడండి అవర్ నేషనల్ ఎంబ్లమ్స్. ఏంటి అవర్ నేషనల్ ఎంబ్లమ్ అంటే ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా an adoption of a lion capital of Ashoka which has a excavated in a Saranath. అయితే ఈ లైన్ క్యాపిటల్ ఎంబ్లమ్ అనేది మనకి ఏంటి నేషనల్ ఎంబ్లమ్ అనేది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే సారనాథ్ నుంచి తీసుకురావడం జరిగింది. సారనాథ్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 4 ఆసిటిక్ లయన్స్ స్టాండింగ్ బ్యాక్ టు బ్యాక్. ఈ ఎంబ్లమ్ అనేది ఎన్ని ఆసిటిక్ లైన్ కలిగి ఉంటుందండి? 4 బ్యాక్ టు బ్యాక్ పొజిషన్ లో ఉంటాయి. రిప్రజెంటింగ్ ద పవర్, కరేజ్, ప్రైడ్ అండ్ ఏ కాన్ఫిడెన్స్. అవి ఏం తెలియజేస్తాయి? ధైర్యాన్ని, శక్తిని, అదే విధంగా గర్వాన్ని, కాన్ఫిడెన్స్ కూడా ఇవి తెలియజేస్తాయి. ఈ 4 సింహాలు కూడా ఈ 4 గుర్తింపులకి చిహ్నాలండి. ద లైన్స్ ఆర్ ఏ మౌంటెడ్ ఆన్ ఏ సర్క్యులర్ అబాకస్. ఈ లైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయండి? సర్క్యులర్ అబాకస్ పైన నించుని ఉంటాయి ఎంబ్లమ్ పైన. ఓకే విచ్ ఈస్ ఏ డెకరేటెడ్ విత్ ఏ sculptures of a bull, horse, lion and a elephant symboling the 4 directions of the country. ఈ విధంగా ఆ ఎంబ్లమ్ పైన ఎన్ని యానిమల్స్ ఉంటాయండి? బుల్ ఉంటుంది, హార్స్ ఉంటుంది, అదే విధంగా లైన్, ఎలిఫెంట్. ఓకే ఈ విధంగా 4 టైప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. పైన 4 సింహాలు ఉంటాయి, కిందన అబాకస్ పైన బుల్ అండ్ హార్స్ ఉంటాయండి. 2 వైపులు కూడా, ఎడం వైపు కుడి వైపు. మధ్యనే ఉంటుంది ధర్మచక్రం ఉంటుంది, అశోక్ని ధర్మచక్రం ఉంటుంది. అదే విధంగా ఎలిఫెంట్ కూడా మిడిల్ లో ఉంటుంది అనమాట. ఈ సింబల్ అనేది దేనిపైన ఉంటుంది అంటే బెల్ షేప్ లో ఉన్నటువంటి లోటస్ పైన ఈ అబాకస్ ఉంటుంది. ఈ అబాకస్ పైన ఏముంటుంది? 4 లైన్స్ అనేవి ఉంటాయండి. ఇది అవర్ నేషనల్ ఎంబ్లమ్. ఓకే ఇంకా నేషనల్ ఫ్లాగ్ కోసం చూద్దాం. ఏంటి నేషనల్ ఫ్లాగ్, ఎప్పుడు దీన్ని స్వీకరించారు నేషనల్ ఫ్లాగ్ అనేది చూద్దాం. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఆల్సో నోన్ హ్యాజ్ ఏ తిరంగా. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఏమంటారంట? తిరంగా అంటారు. ఈజ్ ఏ ట్రైకలర్ ఫ్లాగ్ విత్ ఏ హారిజాంటల్ బ్యాండ్స్ ఆఫ్ ఏ సాఫ్రాన్, వైట్ అండ్ ఏ గ్రీన్. ఈ ఇండియన్ ఫ్లాగ్ అనేది ఎన్ని కలర్స్ కలిగి ఉంటుందండి? 3 కలర్స్ ని కలిగి ఉంటుంది. ఏంటి అంటే అవి సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్. ఈ కలర్స్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారు? తిరంగా అంటారు. ద సాఫ్రాన్ బ్యాండ్ రిప్రజెంట్స్ ద కరేజ్ అండ్ ఏ సాక్రిఫైస్. ఇది ఏదైతే పైన ఉంటుంది కదా సాఫ్రాన్ బాండ్, అది ఏం తెలియజేస్తుంది? ధైర్యాన్ని తెలియజేస్తుంది. అదే విధంగా సాక్రిఫైస్ ని, త్యాగాన్ని తెలియజేస్తుందండి. అండ్ వైట్ బ్యాండ్ సింబలైజెస్ ద పీస్ అండ్ ఏ ట్రూత్. ఇంకా మిడిల్ లో ఉన్నటువంటి వైట్ బ్యాండ్ దేన్ని తెలియజేస్తుంది? శాంతిని తెలియజేస్తుంది, అదే విధంగా నిజాయితీని తెలియజేస్తుంది. ద గ్రీన్ బ్యాండ్ రిప్రజెంట్స్ ద ఫైట్ అండ్ ఏ ఫెర్టిలిటీస్. ఇది కూడా ఏదైతే కింద ఉంటుందో అది ఏం తెలియజేస్తుంది? ఫెర్టిలిటీని తెలియజేస్తుంది. ఇన్ ద సెంటర్ ఆఫ్ ది వైట్ బ్యాండ్ there is a navel blue wheel with a 24 spokes known as a Ashoka Chakra which represents the wheel of a law and righteousness. ఇది ఏదైతే అశోక్ చక్రం ఉంటుందో ఎక్కడ ఉంటుంది? వైట్ బ్యాండ్ కి మిడిల్ లో ఉంటుంది. అది 24 యొక్క స్పోక్స్ ని కలిగి ఉంటుందండి. అంటే 24 పుల్లలను కలిగి ఉంటుంది. ఇదేనికి చిహ్నము? న్యాయానికి చిహ్నం ఈ చక్రం అనేది. ఓకే ఈ విధంగా ఈ నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేశారు. ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య. ఓకే ఇక మనం నెక్స్ట్ అవర్ నేషనల్ సింబల్ ఏంటి చూద్దాం అంటే నేషనల్ యాంథమ్ అండి. ఈ నేషనల్ యాంథమ్ ఏంటి అంటే జనగణ మనగణ. అవర్ నేషనల్ యాంథమ్ జనగణ మనగణ ఈజ్ ఏ నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు కంపోజ్ చేశారు దీన్ని? రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్ చేశారు. It was the first sung on December 27, 1911 at the Calcutta session of Indian National Congress. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ భాషలో రాయడం జరిగింది నేషనల్ యాంథమ్ ని. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు పాడారు, ఎక్కడ పాడారు అంటే December 27, 1911 లో కల్కటా సెషన్ లో. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క సెషన్ అనేది కండక్ట్ చేసిందండి అప్పుడు. అయితే ఈ కల్కటా సెషన్ లో ఈ నేషనల్ యాంథమ్ ని పాడడం జరిగింది. ద యాంథమ్ ఈజ్ ఏ హైమ్ టు కంట్రీ అండ్ ప్రైజెస్ ఇట్స్ ఏ డైవర్సిటీ, యూనిటీ అండ్ ఏ సెక్యులరిజం. అయితే ఇది ఏం తెలియజేస్తుంది? మన దేశం యొక్క వైవిధ్యాన్ని, అదే విధంగా ఐక్యమత్యాన్ని, అదే విధంగా
లౌకిక తత్వాన్ని కూడా తెలియజేస్తుంది నేషనల్ యాంథమ్ అనేది. ఓకే, ఇక మనం నెక్స్ట్ ఏంటి అంటే నేషనల్ యానిమల్. అవర్ నేషనల్ యానిమల్ ఏంటండి? రాయల్ బెంగాల్ టైగర్. ద రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏంటి నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? బెంగాల్ టైగర్. ఈ బెంగాల్ టైగర్ రిజర్వ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయండి? సుందర్బన్ అనేది వెస్ట్రన్ బెంగాల్ లో ఉన్నటువంటి సుందర్బన్ టైగర్ రిజర్వ్స్ లో బెంగాల్ టైగర్స్ ఎక్కువగా ఉంటాయండి. రిప్రజెంట్ స్ట్రెంగ్త్, పవర్ అండ్ కరేజ్. ఈ నేషనల్ యానిమల్ అయినటువంటి బెంగాల్ టైగర్ దేన్ని తెలియజేస్తుంది? స్ట్రెంగ్త్, బలాన్ని తెలియజేస్తుంది. పవర్ అంటే శక్తిని, కరేజ్ అంటే ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇండియా ఈజ్ ఏ హోమ్ టు అరౌండ్ 70% ఆఫ్ ది వరల్డ్స్ టైగర్స్. అయితే ఇండియా అనేది ఎన్ని బెంగాల్ టైగర్స్ ని కలిగి ఉంది అంటే ప్రపంచంలోనే 70% టైగర్స్ అన్ని కూడా ఎక్కడున్నాయి? ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ఈ కంట్రీ హ్యాస్ అండర్టేకెన్ సిగ్నిఫికెంట్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ దిస్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఈ విధంగా ఇండియా కూడా ఇవి IUCN రెడ్ లిస్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్ గా చేర్చడం జరిగింది కాబట్టి వీటిని కన్జర్వ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. కొన్ని మేనేజ్ అంటే మెజర్స్ ను తీసుకుంటుంది వీటిని కన్జర్వ్ చేయడానికి అండి. ఓకే, ఇంతకు ముందు రాయల్ బెంగాల్ టైగర్ ముందు 1970 బిఫోర్ ఏముండేదంటే లైన్ ఉండేది అనమాట నేషనల్ యానిమల్ గా. ఎప్పుడైతే 1973 తర్వాత ఈ కన్జర్వ్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారండి. ఏంటి? టైగర్ కన్జర్వ్ ప్రాజెక్ట్ 1973 లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి నేషనల్ యానిమల్ ను రాయల్ బెంగాల్ టైగర్ గా చూస్ చేస్తారు. ఓకే, ఇక నేషనల్ బర్డ్. నేషనల్ బర్డ్ ఏంటి అంటే ఇండియన్ పీఫౌల్, ఆల్సో నోన్ యాజ్ ఏ పీకాక్. ఏంటండి? నేషనల్ బర్డ్ అనేది పీకాక్. దీన్ని ఇంకేమంటారంట? పీఫౌల్ అని కూడా అంటారు. ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా, సింబలైజింగ్ ఏ బ్యూటీ, గ్రేస్, ప్రైడ్. ఇది దేనికి సింబల్ అండి? అందానికి, అదేవిధంగా గర్వానికి కూడా సింబల్ అని మనం చెప్పవచ్చు. The male peacock is known for its vibrant colors, ornate plumage, which is used to attract females during the mating season. అయితే ఈ ఏదైతే నేషనల్ బర్డ్ ఉందో పీకాక్ అనేది ఏంటది? మేల్ బర్డ్ అన్నమాట, మేల్ పీకాక్. అయితే దీనికి ఉన్నటువంటి వివిధ రకాలైన కలర్స్ చేత ఫీమేల్ బర్డ్స్ ని కూడా ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఈ నేషనల్ బర్డ్ ఏంటి? పీఫౌల్ అండ్ పీకాక్ అండి. ఓకే, ఇక అవర్ నేషనల్ ఫ్లవర్. ఏంటి మన నేషనల్ ఫ్లవర్? ద లోటస్ ఈజ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. ఏంటండి? లోటస్ అనేది నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. ఓకే, రిప్రజెంట్ ప్యూరిటీ, ఎన్లైటన్మెంట్ అంటే స్పిరిచువల్ అవేకనింగ్. దేన్ని తెలియజేస్తుంది? ఇది స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతను, అదేవిధంగా స్వచ్ఛతను. ఎన్లైట్మెంట్ అంటే ఒక ఇది సంథింగ్ కాకపోయే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికం కలిగినటువంటి ఇదే తెలియజేస్తుందండి ఎన్లైట్మెంట్ అనే వర్డ్ కూడా. అయితే ఈ ఫ్లవర్ అనేది దాని చిహ్నంగా తీసుకున్నారు. ద లోటస్ ఈజ్ కన్సిడర్డ్ అ సాక్రెడ్ ఫ్లవర్ ఇన్ ఏ హిందూయిజం, బుద్ధిజం అండ్ ఏ జైనిజం. ఇది ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఏ రిలీజియస్ సెరమోనీస్. దీన్ని ఒక పవిత్రమైనటువంటి పువ్వుగా భావిస్తారు. ఎవరెవరు అంటే హిందూస్, బుద్ధిస్ట్ అండ్ జైనిజం. వీళ్ళు ఈ లోటస్ ఫ్లవర్ ని ఒక సాక్రెడ్ ఫ్లవర్ గా, ఒక పవిత్రమైనటువంటి ఫ్లవర్ గా భావిస్తారు. అంతేకాకుండా ఈ ఫ్లవర్ ని వివిధ రకాలైనటువంటి వేడుకల్లో, పండుగలు కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. ఓకే, ఇంకా నేషనల్ రివర్. ఏంటి అవర్ నేషనల్ రివర్ అంటే గంగా. గంగా అనేది మన నేషనల్ రివర్ అండి. ఆల్సో నోన్ యాజ్ ఏ గంగా ఈజ్ అ నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా, రిప్రజెంట్ లైఫ్, purity, spirituality. The river is considered sacred by Hindus. Millions of people bathe in its water every year, seeking purification and blessings. అయితే దీనికి ఉన్నటువంటి ప్యూరిటీ వలన, అదే విధంగా ఆధ్యాత్మికత వలన ఇది ఒక పవిత్రమైనటువంటి నదిగా హిందూస్ అనేది భావిస్తారు. అంతేకాకుండా ప్రపంచం నుంచి మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ వాళ్ళు ఈ రివర్ యొక్క బ్లెస్సింగ్స్ ని పొందుతూ ఉంటారు. అందుకే ఈ రివర్ ని, గంగా రివర్ ని నేషనల్ రివర్ గా చూస్ చేశారండి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఐకాన్స్ ఏంటి అంటే అవర్ స్పోర్ట్ ఏంటి? హాకీ అనమాట. అవర్ నేషనల్ గేమ్ ఏది అంటే హాకీ అండి. స్పోర్ట్ ఐకాన్స్. ఇండియా హ్యాస్ ఎ రిచ్ హిస్టరీ ఆఫ్ ఏ స్పోర్ట్స్ and its athletes have made significant contributions to various disciplines. Some of the Indian most notable sport icons include Sachin Tendulkar. మన
ఇండియన్ స్పోర్ట్ మ్యాన్స్ లో ఉన్నటువంటి ఐకానిక్ పర్సన్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ అండి. హూ ఈజ్ కన్సిడర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్. అంటే అన్ని వేళలో కూడా ఒక బెస్ట్ క్రికెటర్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. ఓకే. మిల్కా సింగ్ ఆల్సో నోన్ హ్యాస్ ఎ ఫ్లయింగ్ సిక్. మిల్కా సింగ్ అనే ఒక అథ్లెట్ కూడా ఆమె ఏమంటారంట ఫ్లయింగ్ సిక్ అంటారంట. హూ సెట్ న్యూమరస్ రికార్డ్స్ ఇన్ అథ్లెటిక్స్. ఈమెకు అథ్లెటిక్స్ లో వివిధ రకాల రికార్డ్స్ కూడా వచ్చాయి. వీళ్ళిద్దరిని కూడా స్పోర్ట్ ఐకాన్స్ గా తీసుకోవడం జరిగింది. ఇంకా మాన్యుమెంట్స్, ఇండియాలో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ ఏంటి అంటే ఇండియా ఈజ్ ఏ హోమ్ టు సమ్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ and historical monuments in the world, including Taj Mahal, which is one of the 7 wonders of the world. Okay, మన ఇండియాలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒక వింత ఇండియాలో ఉంది. ఏంటి అది అంటే తాజ్ మహల్. తాజ్ మహల్ ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉంది. అదర్ నోటబుల్ మాన్యుమెంట్స్ ఇంక్లూడ్ ద రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా. అంటే ఓన్లీ తాజ్ మహలేనా? కాదు, ఇంకా ఉన్నాయి. ఏంటవి? రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, గేట్వే ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? న్యూఢిల్లీలో ఉన్నాయండి. ఇవి అవర్ నేషనల్ సింబల్స్ అండ్ ఐకాన్స్. ఇంకా మెటీరియల్స్ ఉంది, మీరు ఇవి ఒకసారి రిఫర్ చేయండి. అదే విధంగా ఏదైతే మనం లాస్ట్ 2 చాప్టర్స్ చెప్పుకున్నాము, ఏంటని చెప్పుకున్నాము? సైంటిఫిక్ డివైసెస్ అండ్ సైంటిస్ట్ చెప్పుకున్నాము, ఇన్నోవేషన్స్ అండ్ ఇన్వెస్టర్స్ చెప్పుకున్నాము. ఈ రోజు ఏం చెప్పుకున్నాము? ఐకాన్స్ అండ్ సింబల్స్ చెప్పుకున్నాం. కాబట్టి మూడింటిని కూడా మళ్ళీ ఏం చేయాలి? మీరు రిఫర్ చేయాలి ఒకసారి. ఓకే, అప్పుడే మనకి గ్రిప్ అనేది వస్తుంది సబ్జెక్ట్ పైన. నెక్స్ట్ మీకు ఏంటి సిలబస్ ఉంటుందో సిలబస్ మీద కూడా మీకు పట్టు ఉండాలి. ఈ జీకేలో వచ్చినప్పటికి మీకు 32 చాప్టర్స్ ఉన్నాయి. 32 కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు ఫస్ట్ సిలబస్ మైండ్ లో ఉండాలండి. ఎందుకు మేడం సిలబస్ మైండ్ లో ఉండాలి అంటే, మీకు ఎప్పుడైతే సిలబస్ తెలుస్తుందో మీకు డైలీ రీసెంట్ గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకు తెలుసుకోవాలి. ఓన్లీ స్టాక్ జీకే కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి న్యూస్ లో వచ్చిన లేదంటే న్యూస్ పేపర్స్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చి మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, అందుకని మీరు ఫస్ట్ సిలబస్ తెలుసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైనా న్యూస్ లో వస్తే మీరు నోట్బుక్ లో దాన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఏదైతే మీరు ఎగ్జామ్ రాశారు దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు మొత్తం కూడా ఒకసారి చదవండి ఈ ఆర్టికల్ అంతా కూడా. ఓకే, చూడండి. ఫస్ట్, వాట్ ఈస్ ద నేషనల్ బర్డ్ అంటే మన భారతదేశం యొక్క నేషనల్ బర్డ్ ఏంటి అంటే చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్ ఏ పీకాక్, ఆప్షన్ బి ప్యారెట్, ఆప్షన్ సి స్పారో, ఆప్షన్ డి ఈగల్. ఏంటండి అవర్ నేషనల్ బర్డ్? చెప్పండి. మీ యొక్క ఆన్సర్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో చాట్ బాక్స్ ఉంది కదా, మీ యొక్క ఆప్షన్ ఏది కరెక్ట్ అని తెలిసి దాన్ని సెండ్ చేయాలి. ఓకే, అవర్ నేషనల్ బర్డ్ ఏంటి? పీకాక్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే ఒకసారి నోట్ చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేసుకొని దాన్ని డాష్ పెట్టుకొని ఆన్సర్ రాసుకోండి. ఓకే, ఇక మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా? అయితే నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే చూద్దాం ఆప్షన్స్. ఆప్షన్ ఏ డియర్, ఆప్షన్ బి డాగ్, ఆప్షన్ సి లయన్, ఆప్షన్ డి టైగర్. ఏంటండి అవర్ నేషనల్ యానిమల్? అవర్ నేషనల్ యానిమల్ ఈజ్ బెంగాల్ టైగర్. సో సెకండ్ క్వశ్చన్ కి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? అంటే మన జాతీయ ఫలం ఏదండి అంటే ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ బనానా, ఆప్షన్ బి యాపిల్, ఆప్షన్ సి మ్యాంగో, ఆప్షన్ డి ఆరెంజ్. ఏంటండి అవర్ నేషనల్ ఫ్రూట్? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి. ఏంటి? మ్యాంగో. అవర్ నేషనల్ ఫ్రూట్ ఈజ్ మ్యాంగో. ఓకే, ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. వాట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా? నేషనల్ గేమ్ ఏంటండి? చూడండి ఆప్షన్స్. ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి వాలీబాల్, ఆప్షన్ డి టేబుల్ టెన్నిస్. ఏంటండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి? మీ యొక్క ఆన్సర్ మీరు సెండ్ చేయాలి. ఓకే, అవర్ నేషనల్ గేమ్ ఈజ్ హాకీ. ఓకే, ఈ క్వశ్చన్ కి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? అక్వాటిక్ యానిమల్ అంటే ఏంటి అంటే జలచర జీవి ఏది అంటే ఆప్షన్ ఏ షార్క్, ఆప్షన్ బి సీ హార్స్, ఆప్షన్ సి డాల్ఫిన్, ఆప్షన్ డి సీల్. ఏంటండి అవర్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ అంటే డాల్ఫిన్ అండి.
ఏ డాల్ఫిన్? గంగాటిక్ రివర్ డాల్ఫిన్. అంటే ఇది సముద్రంలో ఉండదు, ఇది నదుల్లో ఉంటుంది. గంగా, బ్రహ్మపుత్ర, మేఘన, యమున వాటి యొక్క ట్రైబ్యూటరీస్ అయినటువంటి ఉపనదుల్లో కూడా ఎక్కువ కూడా ఈ డాల్ఫిన్ అనేది ఉంటుంది. దీన్ని 2009 లో మన అక్వాటిక్ యానిమల్ గా చేర్చడం జరిగింది, ఈ గంగటిక్ రివర్ డాల్ఫిన్ ని. ఓకే, ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. వాట్ ఈస్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా? ఓకే, నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా ఏంటి అని మీకు ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. అంటే మన జాతీయ నది ఏది? ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ గంగా రివర్, ఆప్షన్ బి ఇండస్ రివర్, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర రివర్, ఆప్షన్ డి గోదావరి రివర్. ఏంటండి అవర్ నేషనల్ రివర్ అంటే గంగా రివర్. ఎందుకంటే మన దేశం ఇది చాలా పొడవైనటువంటి నది. ఓకే, అంతేకాకుండా ఇది ప్యూరిటీని కలిగి ఉంటుంది, ఎన్నో గ్లాసియర్స్ నుంచి కరిగి వచ్చినటువంటి నది. నెక్స్ట్ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఇక్కడ పీపుల్ కూడా డిపెండ్ అయ్యి కూడా అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇండస్ కి వస్తారా? ఇండస్ రివర్ అనేది ఎక్కువ కూడా ఎటువైపు ఉంటుంది? పాకిస్తాన్ వైపు ఉంటుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ ఎక్కువ కూడా నార్త్ ఈస్ట్ ఇండియా వైపు ప్రవహిస్తుంది. నెక్స్ట్ గోదావరి రివర్ ఎటువైపు ఉంటుంది? ఇండియాకి సదరన్ వైపు ఉంటుంది. ఓకే, ఏంటండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ స్టేట్స్ గుండా ప్రవహిస్తుంది. కానీ గంగాని ఎందుకు తీసుకున్నారంటే అతి పెద్ద రివర్ ఏది ఇండియాలో అంటే గంగా రివర్. అందుకని దీన్ని నేషనల్ రివర్ గా చూస్ చేశారు. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. వాట్ ఈస్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా? ఏంటి నేషనల్ హెరిటేజ్ ఆఫ్ యానిమల్ అంటే వారసత్వ జంతువు ఏది ఇండియాకి అంటే? ఆప్షన్ చూడండి. ఇండియన్ ఎలిఫెంట్, ఆప్షన్ బి ఇండియన్ లయన్, ఆప్షన్ సి ఇండియన్ బియర్, ఆప్షన్ డి ఇండియన్ డియర్. ఏంటండి అవర్ నేషనల్ హెరిటేజ్ యానిమల్ అంటే ఇండియన్ ఎలిఫెంట్. ఓకే, ఇది అతి పెద్ద తెలివైన జీవి. ఓకే, బ్రిలియంట్ అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ లైన్ ఎప్పుడు ఎక్కడ తీసుకున్నాం అని ఎక్కడ చూసాం? ఇండియన్ లైన్ అనేది చెప్పండి. ఈ ఆసియన్ లైన్ అనేది నేషనల్ ఎంబ్లం లో మనం చూస్తాము. ఇంకా బియర్, డియర్ అనేది ఎక్కడ కూడా మనం చూడలేదు నేషనల్ సింబల్స్ లో. ఈ విధంగా మీరు ఓన్లీ ఆప్షన్స్ మన కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసినవి కాకుండా ఇంకా మిగతావి ఇవి మన నేషనల్ సింబల్స్ లో ఉన్నాయా అని మీరు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కూడా మనకి సెకండ్ క్వశ్చన్ అనేది తెలుస్తుంది. ఇంకా ఒకటే కాకుండా 2-3 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి. వాట్ ఈస్ ద నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? అవర్ నేషనల్ ఫెస్టివల్ ఏంటి అంటే మన జాతీయ పండగ ఏది అని మీకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ రిపబ్లిక్ డే, ఆప్షన్ బి ఇండిపెండెన్స్ డే, ఆప్షన్ సి గాంధీ జయంతి, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. ఏంటండి అవర్ నేషనల్ ఫెస్టివల్ అంటే ఇవన్నీ కూడా డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే రిపబ్లిక్ డే గానీ, ఇండిపెండెన్స్ డే గానీ, గాంధీ జయంతి గానీ ఈ కుల, మత, జాతి, స్థల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగ. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి ఉందనుకో, సంక్రాంతి ఎవరు జరుపుకుంటారు? ఓన్లీ హిందూస్ మాత్రమే జరుపుకుంటారు. ఇంకా బుద్ధిస్ట్, జైన్స్ లేదా సిక్స్, క్రిస్టియన్స్ ఎవరైనా జరుపుకుంటారా? కాదు. ఇంకా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ పండుగ ఉంది క్రిస్మస్ అనేది. క్రిస్మస్ ఎవరు జరుపుకుంటారు? ఓన్లీ క్రిస్టియన్సే జరుపుకుంటారు. మిగతా వాళ్ళు హిందూస్ వీళ్ళందరూ కూడా జరుపుకోరు ఆ పండుగని. అలా కాదు, ఇవి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి అనేవి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీటిని సెలబ్రేట్ చేస్తారు. అందుకని వీటిని అవర్ నేషనల్ ఫెస్టివల్స్ గా డిసైడ్ చేశారండి. ఓకే, సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆల్ ఆఫ్ ది అబవ్. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? అవర్ నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా ఏంటి అంటే మన జాతీయ వృక్షం ఏది అని మీకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ టామరిన్ ట్రీ, ఆప్షన్ బి బనియాన్ ట్రీ, ఆప్షన్ సి నీమ్ ట్రీ, ఆప్షన్ డి పిపల్ ట్రీ. ఏదండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్. బనియాన్ ట్రీ అనేది అవర్ నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, ఎందుకంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి బర్డ్స్, యానిమల్స్ ఇక్కడ దీనిపైన సర్వైవ్ అవుతూ ఉంటాయి, ఆర్గానిజమ్స్ కూడా. అందుకని దీన్ని బనియన్ ట్రీని నేషనల్ ట్రీగా చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకేంటి ఇచ్చారు? వాట్ ఈస్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా? అవర్ నేషనల్ ఫ్లవర్ ఏంటి అంటే మన జాతీయ పుష్పం ఏంటి అని మీకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఆప్షన్ ఏ రోజ్, ఆప్షన్ బి లిల్లీ, ఆప్షన్ సి లోటస్, ఆప్షన్ డి జాస్మిన్. ఏంటండి అవర్ నేషనల్ ఫ్లవర్ అంటే? ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. లోటస్ అంటే తామర పువ్వు అనేది మన జాతీయ ఏంటి పువ్వు. ఓకే, ఇది ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి ఈ 10 కూడా ఇవాళ యొక్క మీకు ఎగ్జామ్ లో రాసినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్.
వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరైతే మిస్టేక్ చేసుకున్నారో వాళ్ళు ఒకసారి రెక్టిఫై చేసుకోండి. అదే విధంగా మీకు ఏదైతే మేము మెటీరియల్ ప్రొవైడ్ చేసామో దాన్ని ఒకసారి రిఫర్ చేయండి. ఇవాల్టి మెటీరియల్ రిఫర్ చేయాలి. అదే విధంగా ఏవైతే ముందు క్లాసెస్ చెప్పుకున్నామో యెస్టర్‌డే అండ్ మునుపటి రోజు చెప్పుకున్నామో అవి కూడా మీరు ఒకసారి రిఫర్ చేయాలి. ఏంటి సైంటిఫిక్ డివైసెస్, సైంటిస్ట్, అదే విధంగా ఇన్వెన్షన్స్, ఇన్వెస్టర్స్ అదొక సబ్ సిలబస్. అదే విధంగా ఇందులో థర్డ్ చాప్టర్‌కి వచ్చినప్పటికి ఇంకేమి ఇచ్చారు? ఐకాన్స్ అండ్ సింబల్స్. ఇవన్నీ కూడా డైలీ ఈ రోజు చెప్పింది ఈ రోజు ఎగ్జామ్ రాసి మీరు లీవ్ చేసేస్తే మరి ఇంక ఫలితం ఉండదు. అందుకని మనం ఈ రోజు చెప్పిన దాంతో పాటుగా ఏదైతే ముందు రోజు నేర్చుకున్నారో దాన్ని కూడా మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. జస్ట్ కంఠస్థ పెట్టకండి. మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు జస్ట్ నార్మల్‌గా చదువుతూ ఉండండి. చదివి దాని అర్థం తెలుసుకోండి. అంతే చాలు. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి అలా ఎగ్జామ్స్ రాస్తూ ఉండి దాన్ని రిపీటెడ్‌గా మెటీరియల్‌ని రివిజన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనకి జ్ఞాపకం ఉంటాయి. నెక్స్ట్ సిలబస్ మీరు ముఖ్యంగా ఏవైతే మన జీకే గాని, మ్యాథ్స్ గాని, ఇంకా రీజనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ప్రతిదానికి కూడా మీరు సిలబస్‌ని మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సిలబస్ గుర్తుపెట్టుకున్నప్పుడే మీకు ఒక సమ్ ఇచ్చినా ఇది ఎక్కడి నుండి వచ్చిందనే తెలుస్తుంది. అవగాహన వస్తుంది. దానిపైన మీరు పట్టు సంపాదించవచ్చు. ఏదైనా మీకు రానట్లయితే. ఓకే. ఇవాల్టి యొక్క సెషన్ అండి. థాంక్ యూ వెరీ మచ్.